హాయ్ అండి. కొత్తగా మ్యారేజ్ అయిందండి మన ఒక లక్ష్మి అన్న అమ్మాయికి. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి పాలక్ పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అంట. ఎలా వండాలి అక్క అని అడిగింది. తల్లి నీకోసమే అమ్మ నేను కర్రీ వండుతున్నాను, చూసి మీ హస్బెండ్ వండి పెట్టు. ఫస్ట్గా వేడినీళ్ళు మరబెట్టి అందులో కొంచెం ఫ్రెష్గా ఉన్న పాలకూర వేసాను, 2 పచ్చిమిరకాయలని. నెక్స్ట్ అది తీసి వేడినీళ్ళని తీసి కూలింగ్ వాటర్లో వేసాను. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ ఆకుకూర, పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం జీడిపప్పు వేసాను. మెత్తగా పేస్ట్ ఆడేసాను. పేస్ట్ ఆడిన తర్వాత ప్యాన్ పెట్టాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన షాజీరా వేసాను, 2 పలాకులు వేసాను, ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను, పొట్టు తీసి కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. 2 పచ్చిమిరకాయలని వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ పాలకూర పేస్ట్ ఉంది కదండి, అది వేసాను నేను. టమాటా పాలకూరకి పెద్దగా సెట్ అవ్వదు, కిడ్నీలో రాళ్ళు అవి వస్తాయని చెప్తారని చెప్పి నేను పాలకూర టమాటా ఎప్పుడు వండనండి. దయచేసి కొంతమంది వండుకోకండి. కొంతమంది ఏంటి అంటే ఎవరిష్టం వాళ్ళదే, ఒకరు పర్లేదు అన్నారు కానీ ఏంటంటే తినకపోవడం మంచిదండి. అది చెప్తున్నాను అంతే. నేనైతే వండను, మీరు అలా మీకు నచ్చింది వండుకోండి. ఈ పాలకూర కొద్దిగా బాగా వేగిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత ఉప్పు, కారం, సాల్ట్, ధనియాల గుండ, గరం మసాలా పొడి వేసాను. వేసిన తర్వాత అది బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఇంత మిక్సీ ఆడిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అందులో వేసాను. తర్వాత పాల మీద తొక్కండి అది అది ఏం చేశానంటే వెన్న తీసాను నేను. అది వెన్న తీసి మిక్సీలో ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోయింది. అదే వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. పాలకోది పన్నీర్ అండి, ఇది ఫ్రెష్గా ఉందా, చిన్న చిన్న క్యూబ్స్ అలా కట్ చేశాను. ఓ పక్కన అది బాగా కూడా ఉడుకుతూ ఉందండి, పొయ్యి మీద కొత్త కొత్తలు ఆడుతూ ఉడుకుతూ ఉంది. కసూరి మెత్తి కూడా మా అమ్మాయి చిన్నది నలిపేసింది. ఈ క్యూబ్స్ అన్నది నేను వెంటనే కర్రీలో వేసాను. చాలా టేస్టీగా ఉందండి, గుమ్మలు ఆడిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.